వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. ధన్వంతరియే నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు ప్రీ డయాబెటిక్ గురించి ఆయుర్వేద పరిష్కారాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ప్రీ డయాబెటిక్ అంటే ముఖ్యంగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ 100 నుంచి 125 మధ్యలో ఉండి 125 ఆ మధ్యలో రేంజ్లో కనుక ఉంటే దాన్ని ప్రీ డయాబెటిక్ రేంజ్గా చెప్పుకోవచ్చు. అదే కూడా ఈ HbA1c లెవెల్స్ అనేవి 5.7 నుంచి 6.4 మధ్యలో కనుక ఉంటే ప్రీ డయాబెటిక్ అని మనము తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనకి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఒకటి చేస్తారనమాట, GTT అంటారు. సో ఈ GTT వల్ల కూడా మనకి ఈ ప్రీ డయాబెటిక్ రేంజ్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఆ ప్రీ డయాబెటిక్ రేంజ్ అనేది 140 నుంచి 199 మధ్యలో కనుక ఉంటే ప్రీ డయాబెటిక్ రేంజ్ అని మనము తెలుసుకోవచ్చు. ప్రీ డయాబెటిక్ అంటే ఇది పూర్తిగా డయాబెటీస్ కాదు, కాకపోతే రాబోయే కాలంలో, ముఖ్యంగా రాబోయే 5 ఏళ్లలో వీళ్ళు పూర్తి స్థాయి డయాబెటిక్ పేషెంట్స్గా మారి దానికి తదనుగుణంగా వాళ్ళ జీవనశైలి మార్పులు, ఆహార మార్పులు, మందులు ఇవన్నీ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఇండియాలో ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా ఒక అంచనా ప్రకారము 1 కోటి మంది ప్రీ డయాబెటిక్ డయాబెటిక్ పేషెంట్స్గా మారుతున్నారని ఒక అంచనా. అంటే చూడండి, ఒక్కసారి ఒక పేషెంట్ డయాబెటిక్గా మారారంటే వాళ్ళ మీద వచ్చే ఇన్వెస్ట్మెంట్, తర్వాత వాళ్ళు పెట్టే ఖర్చు ఎంతో మనం ఊహించుకోవచ్చు. అదే 1 కోటి మంది అంటే ఆ ఖర్చు ఎంతో మనం ఊహించుకోవచ్చు. అయితే ఈ ప్రీ డయాబెటిక్ రేంజ్ ఉన్న వాళ్ళలో మనం టెస్టులు చేస్తే తప్ప మామూలుగా అయితే సిమ్టమాటిక్గా ఎటువంటి మనకు లక్షణాలు కనపడవు అనమాట. ఏదో మనకి వేరే ఏదన్నా పరీక్షల గురించి వెళ్ళడం లేకపోతే ఏదన్నా మధ్యలో కొంతమందికి అలవాటు ఉంటుంది కదా, 3 నెలలకో 4 నెలలకో లేకపోతే ఆ సంవత్సరానికో 40 సంవత్సరాలు దాటిన తర్వాత 40 సంవత్సరాలు దాటిన తర్వాతనో వాళ్ళు టెస్ట్ చేయించుకున్నప్పుడు మాత్రమే ఇది బయటపడే అవకాశం ఉంది. కానీ సిమ్టమ్స్ కనబడ్డాయి కదని టెస్ట్ చేయించుకుంటే మనకి కొంతమందికి తెలియకుండా ఉండే అవకాశం ఉందన్నమాట. సిమ్టమ్స్ వల్ల మనకి ఇది బయటపడదు, ఓన్లీ బ్లడ్ షుగర్ వల్ల ఇది బయటపడుతుంది. అయితే ఈ సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఈ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్గా అంటే టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్గా మారడాన్ని పూర్తిగా నిరోధించవచ్చు అన్నమాట. అయితే ఆయుర్వేదంలో దీన్ని ప్రమేహ పూర్వరూపావస్థ అని మనకి చెప్పారనమాట. దీంట్లో మనకి ఆయుర్వేదంలో చెప్పబడిన చికిత్సా విధానాల్లో మొట్టమొదటిది, ఇది అద్భుతమైన ట్రీట్మెంట్ అంటారు దీన్ని. ఇది పూర్తిగా 100% ప్రీ డయాబెటిక్ పేషెంట్స్గా మారకుండా, కన్వర్షన్ కాకుండా నిరోధించే ఒక అద్భుతమైన ట్రీట్మెంట్. ఇది వస్తి కర్మ అంటారు. ఈ వస్తి కూడా కషాయ వస్తి. ఈ కషాయ వస్తికి కూడా పంచతిక్త పంచప్రసృత నిరూహ వస్తి అని ఆయుర్వేదంలో చెప్పారనమాట. వస్తి అంటే ఏంటి సార్, మరి ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా, ఇవి టెక్నికల్గా మాకు ఆయుర్వేద పరిభాష అర్థం కాదంటే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. వస్తి కర్మ అంటే మెడికేటెడ్, అంటే మూలికలతో తయారు చేసిన ఒక ద్రవ పదార్థాన్ని మనము గుదమార్గం ద్వారా పేగులోకి పంపించడము, దీన్ని వస్తి కర్మ అంటారు. ఇది పంచకర్మలలో ఒక ప్రక్రియ అనమాట, ఒక రకమైన ప్రక్రియ. 5 రకాల పంచకర్మలలో మనకి ఇది ఒకటి అనమాట. సో ఈ పంచప్రసృత పంచతిక్త నిరూహవస్తి ఒక 15 రోజుల పాటు చేయాలన్నమాట. దీంట్లో మనకి మూలికలను మనము ఉడికించి కషాయం చేసి దానికి తేనె, తర్వాత సైంధవ లవణము, తర్వాత ఆవు నెయ్యి ఇవన్నీ కూడా కలిపి ఇవన్నీ ఒక లిక్విడ్ లాగా తయారు చేసి ఆ లిక్విడ్ని ఉదయం పూట పరగడుపున మనము దీన్ని ఈ ప్రయోగం చేయాలన్నమాట. ఇది కేవలము నిపుణులైన ఆయుర్వేద వైద్యుల సమక్షంలోనే చేయించుకోవాలి. దీనికి సంబంధించిన ట్రైనింగ్ తీసుకున్న ఈ థెరపిస్టుల ద్వారా ఆయుర్వేద వైద్యుల సమక్షంలో వాళ్ళ సలహా మేరకు మాత్రమే ఇది తీసుకుంటే భవిష్యత్తులో మనకి జీవితాంతం మనకి ఇబ్బంది పెట్టే, తర్వాత మన ఆరోగ్యాన్ని మొత్తం పీల్చి పిప్పి చేసే ఈ డయాబెటీస్ అనేది రాకుండా నిరోధించబడుతుంది. ఇది ఇంతకుముందు చెప్పాను కదా, 15 రోజుల పాటు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. ఇది తీసుకోవడానికి మీరు ఆయుర్వేదిక్ సెంటర్ల దగ్గరకు వచ్చి, పంచకర్మ సెంటర్లో ఆయుర్వేద వైద్యుల సమక్షంలోనే తీసుకోవాలి. ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గర తీసుకునే ట్రీట్మెంట్ అయితే కాదు. ఇది ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన ఒక చికిత్సా విధానం అన్నమాట. ఇది తీసుకున్న తర్వాత ఇది ఇంకా దీని గురించి చెప్పాలంటే, కొంతమందికి ఇది రోజు విడిచి రోజు చేయడం జరుగుతుంది. కొంతమందికి మధ్యలో
2 రోజుల గ్యాప్ ఇచ్చి చేయడం జరుగుతుంది. కొంతమందికి అంటే కొంచెం బలిష్టంగా ఉండి కొంచెం తట్టుకోగలిగే శక్తి ఉన్న వాళ్ళకి ప్రతిరోజు కూడా అట్లా 15 రోజులు ఇవ్వచ్చు అనమాట. లేదు అంటే 15 సార్లు మధ్యలో గ్యాప్ ఇస్తే అది ఒక 30 రోజుల పాటు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఓవరాల్గా ఒక 30 సిట్టింగ్స్ ఈ నిరూహావస్థి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే దాని ఫలితాలు చాలా ఉంటాయి. భవిష్యత్తులో మీరు మందులు వాడాల్సిన అవసరము, తర్వాత నిర్దిష్టమైన డైట్ చేయాల్సిన అవసరం, ఎక్కువగా అతి వ్యాయామము షుగర్ గురించి చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత ద కాంప్లికేషన్స్ బారిన పడకుండా కూడా ఉంటారు. ఇంతే కాకుండా మరి ఇంకా ఆయుర్వేదంలో ఈ ట్రీట్మెంట్ తర్వాత ఇంకేం చేయాలి అనేది మనకి రెండవ ప్రశ్న. ఈ ట్రీట్మెంట్ తర్వాత కొన్ని రకాల మూలికలతో చేసిన కషాయాలు, ముఖ్యంగా దారు, నిషా, ముస్తాది కషాయం అని ఉంటుంది ఆయుర్వేదంలో. అది ఒక 4 నుంచి 6 రకాల, అంటే ముస్తా, దారు, నిషా, తర్వాత త్రివార అని మనకి 3 రకాల మూలికలు ఉంటాయన్నమాట. ఈ మూలికలతోని చేసిన కషాయమును కనీసం ఒక 3 నుంచి 6 నెలల పాటు కనుక దీన్ని తాగుతుంటే ఏంటంటే మనకి భవిష్యత్తులో ఈ షుగర్ రావడం అనేది పూర్తికి 100% ప్రివెంట్ కాబడుతుంది అనమాట. ఈ యంగ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా కానీ తీసుకోవచ్చు ఈ ట్రీట్మెంట్ అనేది. ఇంకా దీని గురించి ఇంకా మనకు ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ కావాలంటే ఆయుర్వేద వైద్యులను సంప్రదించి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. తర్వాత ఈ ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో మనం కొంచెం డైట్కి సంబంధించిన జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు పథ్యము అంటారు కదా, పథ్యేసిది గదార్థస్య అని ఆయుర్వేదంలో చెప్తారు కదా. సో ప్రివెన్షన్ కొరకు తీసుకునేది అయినా కానీ ఆ ప్రివెన్షన్కి అనుకూలంగా ఉండే ఆహార నియమాలు పాటించడము, తర్వాత వ్యాయామాన్ని చేయడం అనేది కూడా అతి ముఖ్యమైనది. దాంతోపాటుగా ఇంతకుముందు చెప్పిన మందులు కూడా వాడడం జరుగుతుంది. తర్వాత ఆయుర్వేదంలో ఇంకా అద్భుతమైన మనకి ఈ ప్రివెంటివ్ అంటే ప్రీ డయాబెటిక్ ఉన్నవాళ్ళు వాడగలిగే మందులు చాలా ఉన్నాయి. దాంట్లో చంద్రప్రభావటి, గోక్షురాది గుగులు, తర్వాత వసంత కుసుమాకరం, తర్వాత వంగభస్మము, తర్వాత సరుణమాక్షిక భస్మము, లోహ భస్మము, శతపుటి లోహ భస్మము, తర్వాత అభ్రక భస్మము, ఇలా కాంతలోహ భస్మము, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఆయుర్వేద వైద్యులు మన సమక్షంలో మనకి ఈ ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. తర్వాత కట్ఫలాది కషాయం అని, నిషాదారు ఇంతకుముందు చెప్పాను కదా, తర్వాత ఇంద్రవారినికాది కషాయం అని, తర్వాత నిషాకతకాది కషాయం అని, ఇలా చాలా మనకి ఎన్నో రకాల మందులు ఆయుర్వేదంలో మనకి ఈ ప్రీ డయాబెటిక్ రేంజ్ ఉన్న వాళ్ళకి ఈ ఆయుర్వేదంలో చెప్పబడినాయి అనమాట. కాబట్టి ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి. మీకు భవిష్యత్తులో రాబోయే ఈ డయాబెటీస్ అనే ఒక ఇబ్బంది పెట్టే వ్యాధి నుంచి మీరు ప్రివెన్షన్గా ఉండడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, చాలామందికి ఉదయం లేవగానే టీ లేదా కాఫీ అలవాటు ఏండ్ల తరబడి ఉంటుంది. ముఖ్యంగా డయాబెటీస్ అనే వ్యాధి వచ్చిన తర్వాత చాలామందికి ఇది ఒక రకమైన ఇబ్బంది లాగా అనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది డాక్టర్లు చెప్పేది ఏంటంటే టీ మానేయండి, కాఫీ మానేయండి. ఇంతకుముందు నేను ఒక వీడియోలో ఒక డేట్స్ కెర్నల్ కాఫీ అని ఒకటి చెప్పాను కదా. మరి ఇప్పుడు టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఏముంది అంటే నేను దాని గురించి కూడా ఒకటి చెప్పబోతున్నాను. ఇప్పుడు చాలామంది నన్ను అడిగారు, సార్ కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి కాఫీ చెప్పారు కదా, మరి టీయే తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఏదైనా టీ చెప్పండి అని నాకు చాలా కాల్స్ వచ్చినాయి, మెసేజ్లు వచ్చినాయి అన్నమాట. సో వాళ్ళ కొరకు చేసిన వీడియో అనమాట ఇది. దాని కొరకు మనకి ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారము మనకి మహువా ఫ్లవర్ టీ అంటారనమాట. ఫ్రెండ్స్, ఇది వినడానికి మీకు కొత్తగా అనిపించినప్పటికీ చాలామందికి తెలిసిందే అనమాట. మహువా అంటే మనకి ఇప్ప పూలు అన్నమాట. ఇప్ప చెట్టు యొక్క పూలు ఒక సీజన్లో దొరుకుతాయి. ఆ ఇప్ప పూలతోని టీ తయారు చేసుకొని త్రాగడము. అది ఎలా అంటే మీరు ఏం చేయండి అంటే మార్కెట్లో మహువా టీ అని దొరుకుతుంది. మనకు మహువా ఫ్లవర్ టీ పౌడర్ దొరుకుతుంది. అది ఆన్లైన్లో దొరుకుతుంది. మీకు పెద్ద పెద్ద ఆన్లైన్ ఇవి ఉన్నాయి కాబట్టి మీరు ఆన్లైన్లో మీరు తెప్పించుకోవచ్చు. లేదా కొన్ని ఆయుర్వేద మూలికలు అమ్మే షాప్స్లో ఇప్ప పువ్వులు అంటే దొరుకుతాయి. ఇప్ప పువ్వులు చాలామందికి ఇప్ప పువ్వులు అనగానే తెలిసేది ఏంటంటే ఇప్పసార. సార్ ఇది ఇప్పసార తయారు చేస్తారు కదా, అది మత్తు కలిగిస్తుంది కదా, అది ఒక అలవాటు అవుతుంది కదా, ఇప్పసార తాగే వాళ్ళకి మీరు ఇది ఎందుకు ఫ్లవర్ చెప్తున్నారంటే ఇప్పసార తయారు చేసే విధానం వేరు. కానీ అదే పూలతో మనం టీ తయారు చేసుకుంటే దానివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉన్నాయో అవి ఏ మాత్రము ఉండవు దీంట్లో. ఎందుకంటే ఆ పద్ధతి వేరు, ఈ పద్ధతి వేరు. మనం వాడుకునే పద్ధతి వల్ల మనకి దాంట్లో ఉండే గుణాలన్నీ మారుతాయి. సంస్కారోహి గుణాంతరాదాన అని ఆయుర్వేదంలో చెప్పారనమాట. సో అందుకని ఏంటంటే
మీరు దాని గురించి మర్చిపోండి. ఏది ఆ ఇప్ప సారా, ఇప్ప పూలతో చేసే సారా అవన్నీ మర్చిపోండి. మనకు ఇప్ప పూలతో టీ ఎలా చేసుకోవాలి మార్కెట్ నుంచి లేదా ఆన్లైన్ నుంచి. ఆన్లైన్లో ఏంటంటే మనకి ఇప్ప పూల ప్యాకెట్స్ మనకి 100 గ్రాములు, 200 గ్రాములు, 300 గ్రాములు, 500 గ్రాములు మీకు మహువా ఫ్లవర్ లేతే మహువా టీ అని అనండి. మనకి దాన్ని పౌడర్ చేసిన టీ బ్యాగ్స్ దొరుకుతాయి కొన్ని, లేదా యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆ పూలే ఇప్ప పూలే మనకి దొరుకుతాయి అన్నమాట. లేదు ఆయుర్వేద మూలికలు అమ్మే షాప్లో మీరు ఈ పూలను తీసుకురావచ్చు అనమాట. ఎండిపోయిన పూలు అనమాట. చూడడానికి మనకి ఖర్జూర పండు రంగు లేదా ద్రాక్ష పండు రంగులో ఉంటాయి. మెత్తగా ఉంటాయి అన్నమాట ఈ పూలు. మంచి సువాసన, అంటే ఒక బెల్లం పానకం వాసన వస్తుందన్నమాట ఆ పూల నుంచి, ఎండిన పూల నుంచి. ఇవి మీరు ఒక పావు కిలో కానీ అరకిలో కానీ మీ ఇష్టం ఎన్నైనా తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఒక గుప్పెడు, అంటే మనకి ఒక 30 నుంచి 40 పూలు మీరు ఒక కప్పు నీళ్ళలో వేసి ఒక 5 నుంచి 7 నిమిషాలు సన్నటి మంట మీద మరగబెట్టండి. మరగబెట్టిన తర్వాత దాన్ని వడబోయండి. వడబోసిన తర్వాత దాన్ని వేడిగా ఉన్నప్పుడే, మీరు టీ అయితే ఎంత వేడి ఉంటుంది, మీ టీ మీరు తాగగలిగే వేడి ఉంటుంది కదా, అంతే వేడి ఉన్నప్పుడు టీ లాగానే తాగండి. సార్ మరి టీ కొంతమంది మరి షుగర్ ఉన్న వాళ్ళకి టీలో షుగర్ కానీ బెల్లం కానీ తర్వాత ఇవన్నీ కూడా ఏమి కలపొద్దు అంటారు కదా, మరి ఇది దీంట్లో ఎట్లా సార్ అంటే ఫ్రెండ్స్, దీనికి ఆయుర్వేదంలో ఈ పూలకి ఒక పర్యాయ పదం చెప్పారనమాట. ఆ పర్యాయ పదం ఏంటంటే గుడ పుష్ప. గుడము అంటే బెల్లం, పుష్పము అంటే పువ్వు. అంటే దీని యొక్క టేస్ట్, తీపిదనము అనేది బెల్లపు తీపి కలిగి ఉంటుంది. అంటే న్యాచురల్ స్వీట్నర్ అనమాట, సహజ సిద్ధమైన తీపి కలిగి ఉంటుంది. కాబట్టి అడిషనల్గా మీరు ఏదైనా మీరు ఈ చక్కెర కానీ బెల్లం కానీ కలుపుకోవాల్సిన అవసరము లేదు సార్, మాకు నాన్ డయాబెటిక్ పేషెంట్స్, మాకు ఇది తాగాలని ఉంది, మేము ఇప్పటివరకు గ్రీన్ టీలు తాగుతున్నాము ఆరోగ్యం కొరకు అంటే, గ్రీన్ టీతో వచ్చే రకరకాల ప్రయోజనాలతో పాటుగా దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఎట్లా అంటే ఉదాహరణకు చెప్తాను. గ్రీన్ టీ ఎక్కువ తాగడం వల్ల, అంటే గ్రీన్ టీలో ఏముంటుందంటే కెఫీన్ అని ఉంటుంది. ఇదే ఇప్పుడు ఈ మహువా ఫ్లవర్స్ అంటే ఇప్ప పూలలో కెఫీన్ అనేది ఉండదు. తర్వాత మనకు ఈ గ్రీన్ టీలో టానిన్స్ ఎక్కువగా ఉంటాయి. టానిన్స్ వల్ల ఏమవుతుందంటే మనకి ఈ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. మామూలుగా అయితే 2-3 కప్స్ తాగితే పర్వాలేదు. కొంతమందికి ఎక్కువ తాగే అలవాటు, అంటే 6 నుంచి 8 కప్స్ లేకపోతే 6 కంటే ఎక్కువ కప్స్ తాగే అలవాటు ఉన్న వాళ్ళలో రకరకాల దుష్ప్రభావాలు, సైడ్ ఎఫెక్ట్స్ కనపడతాయి. ముఖ్యంగా ఇది డిప్రెషను, పాల్పిటేషను, తర్వాత యాంగ్జైటీ, ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. తర్వాత ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. తర్వాత అనీమియా ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. ఎందుకంటే ఇది కాల్షియం అబ్జార్ప్షన్ తర్వాత ఐరన్ అబ్జార్ప్షన్ని అది తగ్గిస్తుంది అనమాట. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. అది దానికంటే ఎక్కువ ఏంటంటే మనము దీని బెనిఫిట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడదాం. అయితే ఈ ఇప్ప పూల టీ ఎప్పుడు తాగాలి అంటే, ప్రతిరోజు మీరు టీ ఎట్లా అయితే తాగుతారో అదే విధంగా తాగండి. వడపోసుకున్న తర్వాత మీరు తాగలిగే వేడినప్పుడు తాగండి. తర్వాత సార్ దీంట్లో పాలు కలుపుకోవచ్చా అంటే, దానికి కూడా మంచి అవకాశం ఉంది. దాని కొరకు ఏం చేయాలంటే, తోని చేసే టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటంటే, మీరు ఏం చేయండి అంటే పాలల్లోనే ఈ ఇప్ప పూలు వేసి దానికి కొంచెం నీళ్లు కలిపి, అంటే ఒక కప్పు పాలు, ఒక 10 నుంచి 15 ఇప్ప పూలు వేసి, ఒక అరకప్పు నీళ్లు కలిపి, ఆ అరకప్పు నీళ్లు కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు, అంటే కప్పు పాలు మిగిలేంత వరకు సన్నటి మంట మీద దాన్ని మరిగించి వడపోసుకొని మీరు తాగండి. అవసరమైతే నాన్ డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ లేని వాళ్ళు మీకు ఇష్టమైనంత మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం కానీ చక్కెర కానీ ఏదైనా కలుపుకొని తీసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం తీసుకోవచ్చు, లేదా రోజుకు 2 సార్లు తీసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా దీనికి ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఇది తాగడం వల్ల ఏమవుతుందంటే, ఇది న్యాచురల్గానే, అంటే మీకు ఏమంటుందంటే NIH, సో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఇన్వెన్షన్ అనే మనకి ఒక సంస్థ ఉందన్నమాట. వాళ్ళు తేల్చి చెప్పింది ఏంటంటే, ఈ మహువా ఫ్లవర్ అంటే మనకి ఇప్ప పూల టీ తాగడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇన్సులిన్ సెన్సిటివిటీగా మారుస్తుందన్నమాట ఇది శరీరంలో ఇన్సులిన్ కణాలని. అంతేకాకుండా ఏంటంటే, దీంట్లో ఉండే కొన్ని రకాల కెమికల్ కాంపౌండ్స్, అంటే ఫ్లేవనాయిడ్స్ కానీ లేకపోతే ఫైటోకెమికల్స్ అంటాం. ఈ ఫైటోకెమికల్స్ ఏం చేస్తాయంటే, మనకి
ఈ కార్బోహైడ్రేట్ మెటబాలిజానికి సంబంధించిన ఎంజైమ్స్ని బ్లాక్ చేస్తాయి అన్నమాట. తద్వారా ఏంటంటే ఈ ఎక్కువ షుగర్ అనేది బ్లడ్లోకి పోకుండా అది కన్వర్షన్ అవుతుందన్నమాట. అందువల్ల ఏంటంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ నిర్భయంగా, నిర్మోహమాటంగా, హ్యాపీగా ఎన్ని రోజులైనా తాగొచ్చు, రోజుకు 2-3 సార్లైనా తాగొచ్చు. మీరు సహజ సిద్ధమైన తీపి ఉంటుంది కాబట్టి మీకు అడిషనల్గా మీరు తేనె కానీ, లేకపోతే చక్కెర కానీ, తర్వాత బెల్లం కానీ ఎటువంటిది కలుపుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది మంచి రిఫ్రెషింగ్ అనమాట. అంటే మనము టీ తాగితే ఏదైతే మనకు ఒక చురుకుదనం, ఒక యాక్టివ్నెస్ వస్తుందో, అదేవిధంగా అంటే టీ చాలామంది ఎందుకు తాగుతారు? రిఫ్రెష్గా ఉండడానికి, తొందరగా స్టిమ్యులేట్ కావడానికి, చురుకుదనం కొరకు. అదే చురుకుదనము, అదే యాక్టివ్నెస్ అనేది మనకి ఈ మహువా ఫ్లవర్ టీ వల్ల వస్తుంది. తర్వాత ఎనర్జీ కూడా ఉంటుందన్నమాట. అదే మనకు టీ తాగితే ఎనర్జీ లాగా ఏమనిపించదు, అదే శక్తిహీనంగానే ఉంటుంది. మనకి పని చేయాలన్నా అలసట ఉన్నవాళ్ళు తొందరగా మనకి ఇది రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. ఇది అంటే తొందరగా ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఇంకా దీంతో వచ్చిన ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే మహువా టీ వల్ల, మామూలుగా అయితే మనకు వేరే ఇతర రకాల టీలలో మీకు మినరల్స్ కానీ, లేకపోతే విటమిన్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు, ఉన్నా తక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి వాటి వల్ల మనకి న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ అనేది సరిగా జరగదు. కానీ ఈ ఇప్ప పూలలో మనకి అధిక మోతాదులో కాల్షియము, ఫాస్ఫరస్, తర్వాత కొన్ని రకాల మినరల్స్, విటమిన్స్, తర్వాత ఇవి ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇవి ఎక్కువ మోతాదులో ఉంటాయి. తర్వాత దీంట్లో ఎక్కువ మోతాదులో ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకు డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. తర్వాత ఫ్రీ మోషన్ అవుతుంది. ముఖ్యంగా చూడండి, చాలామందికి డయాబెటీస్ పేషెంట్లలో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రకరకాల సమస్యలు ఎదురవుతాయి. దాంట్లో కొన్ని చెప్తాను వినండి. కొంతమందికి జీర్ణము సరిగా కాదు, ఆకలి తక్కువగా ఉంటుంది, లేదా ఆకలి ఎక్కువగా ఉంటుంది, లేదా అసిడిటీ ఉంటుంది, ఏది తిన్నా కడుపులో మంట, తర్వాత కొంచెం తినగానే లేదా తిన్న తర్వాత కొద్దిసేపటికి కడుపు ఉబ్బరము, తర్వాత పొట్టంతా పట్టేసినట్టు ఉండడము, గ్యాస్ రాకపోవడము, లేకపోతే కొంతమందికి గ్యాస్ ఎక్కువగా రావడము, అపానవాయువు, కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం. ఇలాంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మహువా టీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఎంత కాలమైనా వాడండి, మీకు ఎటువంటి సమస్య ఉండదు. ఫ్రెండ్స్, ఏ విధంగానైతే మనం ఈ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని ఎక్కువ మంది ఫ్రీ రాడికల్ స్కావెంజర్స్ ఎక్కువగా ఉన్నాయని వాడుతున్నారు కదా, సో అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే మనకు వాపును, అంటే కొంతమందికి కీళ్ళల్లో నొప్పులు ఉంటాయి, వాపులు ఉంటాయి అన్నమాట. సో అలాంటి వారు కూడా ఇది తాగొచ్చు. ఇది ట్రీట్మెంట్ గురించి కాదు, అలాంటి వాళ్ళు వాడే మందులకు అనుగుణంగానే ఇది వాడితే వాళ్ళకి ఆ నొప్పుల యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది, వాపు అనేది కూడా తగ్గుతుంది. తర్వాత ఇమ్యూనిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది బాడీలో. మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది కూడా పెరుగుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళు తప్పకుండా వాడండి, ఎందుకంటే వాళ్ళలో ఈ ఇమ్యూనిటీ అనేది ఇతరులలో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది వాళ్ళకు ఓవరాల్గా ఒక మంచి వరప్రసాదంగా చెప్పుకోవచ్చు. అద్భుతమైన ఆయుర్వేద టీ అందరూ వాడతారని ఆశిస్తున్నాను. జై ఆయుర్వేద.